మళ్ళీ రెడీ వచ్చింది. ఇది పెళ్లి బంగ్లా మీకేందా మొత్తానికైతే మీరు చేసిన సపోర్ట్ వల్ల, మీరు మా చెల్లె వీడియోలు వైరల్ చేయడం వల్ల మన ఆ వీడియోస్, ఆ రీల్స్ అవన్నీ మన ఎమ్మెల్యే గారి దగ్గరికి చేరుకున్నాయి. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు వచ్చిరంట మా పిన్ని వాళ్ళ ఇంటికి. అక్కడికే వెళ్తున్నా. ఇక మన ఎమ్మెల్యేతో అన్నయ్యదే కదా, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మరి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారు. పెళ్ళైనప్పటి నుంచి ఇటే ఇల్లే ఉంచుకుంటారు. అని ఉన్నాడు. మొన్న రీసెంట్ గా కూడా ఒక 2 గుంటల భూమి ఉన్నది, 10-12 లక్షలు పెట్టి దాని కోసం కొడుకున్నారా కొడుకువా లెక్క నీకు ఎట్లా న్యాయం జరగాలి అన్నిటికీ నేను పక్కా ఉంటా. నేను తెలుసుకున్నా, అన్ని కూడా తెలుసుకున్నాను. సరే, ఇవాళ నేను అసెంబ్లీ నుంచి ఇవాళ వచ్చిన, ఆయన కూడా నీ దగ్గరకు వచ్చిన ఇవాళ. అన్ని 100% నీకు ఎట్లా న్యాయం జరగాలో అట్లా చూపిస్తాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించుకున్నాడు. ఈ అమ్మ ప్రేమించిన నాకు అర్థం మామూలు భర్త నేను బాగా అయింది, నేను లగ్గన చేసుకోండి. మళ్ళీ మగవాళ్ళు అప్పుడు తాగుడు వల్ల అందరూ చంపేస్తారు, బగ్గ తాగుతున్నా. ఈ ఒకటి జరుగుతుంది. అన్నదమ్ములంతా ఫోన్ చేసి, తల్లి ఫోన్ చేసి, కట్నం ఇవ్వకపోతే నిన్ను నన్ను ఇద్దరు చంపేస్తాను, నన్ను వార్నింగ్ ఇచ్చు అంటే వార్నింగ్ ఇచ్చినప్పుడు వెళ్ళిపో. అక్కడ బిడ్డ తీపించిన వారి గారికి బీకని నువ్వు వెళ్ళిపో, నా బిడ్డని ఇద్దరు ఎట్లా భర్తను. నువ్వు గాలి వార్నింగ్ ఇచ్చినప్పుడు నువ్వు నా ఇంట్లో ఎందుకుంటావు? సంత నువ్వేమో నువ్వు ఉన్నోని కాదు, నేనే ఉన్నదాన్ని కాదు. మా పనులు మీరు ఎందుకు ఇద్దరు వెళ్ళిపోరాదు. గాలి అంటే నేను ఎందుకు వెళ్ళిపోతే వాళ్ళు అడుగుతురు కానీ నిజంగా పిల్లలు చూసిరంట, ₹1 లాస్ట్ వస్తుందంట. వాళ్ళ అన్నదమ్ములకు సరి 50 లక్షలు అన్న మాట. బిడ్డ మీరు అందరూ ధైర్యం ఉండాలి. దాన్ని ఏ పద్ధతి చేసుకోండి ఆ పద్ధతి తీసుకోండి. రైట్, రైట్, ధైర్యంగా ఉండదు. అంతే అమ్మా, మీకు చాలా అన్యాయం జరిగింది. ఏ బిడ్డ కూడా జరగదు ఇట్లా. రైట్, చాలా అంటే దుర్మార్గులు చంపడం అనేది అసలు మామూలు విషయం కాదు. తెలంగాణ బిడ్డ జోలికి వచ్చి ఏం జరుగుతుందని నాకు చెప్పేద్దాం. నువ్వే నేను ఉండవు అంత తల్లితోని ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పిన, ఎస్పీ గారు నా ఫోన్ ఇస్తలే, డైరెక్ట్ ఎస్పీ గారు కూడా చెప్తా, పెద్ద లెవెల్ కూడా చెప్తాను. అందరికి అక్కడికి అన్నయ్య ఇట్లాంటి దుర్మార్గులు ఎవరైతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారో అట్లాంటి దుర్మార్గుల్ని కఠినంగా, అంటే భయంకరమైన కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి వాళ్ళు దుర్మార్గులు, మూర్ఖులు, ఇలాంటి వాళ్ళు అసలు మనుషుల ప్రాణం తీసేవాళ్ళు. వాళ్ళు మానవులు కాదు, వాళ్ళు దరిద్రులు, రాక్షసులు వాళ్ళు. ఇప్పుడు మన సరే, ఎమ్మెల్యే గారు అయితే వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పి వెళ్తున్నారు. చాలా సంతోషం. అమ్మ, ఇప్పుడు సంజయ్ అన్న అయితే న్యాయం చేస్తారు అనుకుంటుర్రా అమ్మ? చెప్తుండు, నీ బిడ్డ కాదు నా బిడ్డ అని నచ్చి చాలా మంచిగా మాట్లాడిండు. కానీ మాకన్నా ఎక్కువ చర్య ప్రజలు తీసుకుంటారు. మా బిడ్డ కాదు, ఇప్పుడు ప్రజల బిడ్డ. ప్రజలు మాట్లాడిన మాటలు మాకు చాలా నమ్మకం కలిగిస్తున్నాయి.
మా 13 మంది అన్నదమ్ములు మా చిట్టుకైతే 15 లక్షల అన్నదమ్ములే తయారయ్యారు ప్రపంచం మీద. అంత ప్రేమ చూపించే ప్రజలు వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కానీ మా బాధ అంతా ఒకటే బాధ, నా చిట్టి తల్లికి న్యాయం జరగాలని. వయసు ఒక్క పానం కాదు, 2 పానాలు. నా బిడ్డ, నా కొడుకో బిడ్డను ఉడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. రాత్రి వాళ్ళ అదినకు ఫోన్ చేసి కూడా నేను నా కొడుకు ఉడతాడు, నేను కొడుకును కంటా, నీ బిడ్డని నా కొడుకుకి ఇవ్వాలని అలా వదినతో లొల్లి పెట్టుకుంది. అన్ని ఆశలుగా నా బిడ్డని చంపేసింది, అనుకోకుండా అతమర్చేసింది ఆ మూర్ఖుడు. చిట్టి ఏంది ఇప్పుడు రమ్మంటే ప్రభుత్వమే ఏదైనా ఊరి శిక్ష ఎత్తదు కానీ మాకు అన్నం తినుకో 2 రోజులు అమ్మా. అన్నం తినుకో. లోకమంతా ప్రజలు కోరుకుంటుర్రు, మన సంజయ్ అన్న కూడా కోరుకుంటుండు, అందరూ కోరుకుంటారు అని ఖచ్చితంగా ఉరి శిక్ష పడుతుందని అనుకుంటారు. ఈ విషయంలో మనం ఇక తల్లికి న్యాయం జరగకపోతే మనం ఊరుకుంటామా అమ్మ? తల్లికి న్యాయం జరుగుతుంది, అది నాకు తెలుసు. ఇంకోటి తెలుసా, చెల్లెమ్మ ఏమైంది తెలుసా? శ్వేతనాగ అయిందంట తెలుసా? ఆల్రెడీ ప్రతి ఇండ్లల్లో తెల్ల నాగమ్మ ఎప్పుడు కనవడలేదు మా ఇంటికి. అక్కడ మా సంతుగాడు అక్కడికి పోతే ఆడ కూడా శ్వేతనాగ కనబడ్డది. తినండి, నేను అన్నం చాలా ఉండే అన్నం అన్నం అనకూకే అంటే నాకు వద్దు. కొంచెం ఆయనకి తింటుంది నాన్న, కొంచెం ఆయనకి తింటుంది. అమ్మ పామంట చూసినావు నువ్వు? ఎట్లుంది అది? ఎప్పుడన్నా చూసినావా? అది మా చెల్లె మా చిట్టిని దానం చేసి వచ్చినాక మళ్ళీ ఒక్కసారి అన్ని పళ్ళు పొలాలు పెట్టడానికి పోయినాం. పోతే మా చెల్లె బొందకాడ పడి బాగా ఏడిసి తల్లి నువ్వు పెట్టిపోయినా వయసమ్మ, నువ్వు నిన్ను చంపిన వాళ్ళని చంపేయే, పామాయి కాటేయ్యా అని మా చెల్లె ఏడిచింది. వెంటనే ఆ మాడను ఆలస్యమే లేదు, వెంటనే పాము పుట్టిందాడు. తెల్లగా నేను షాగని ఎప్పుడు ఇలా పాము నేను బిడ్డ పోకే భయపడి పోకే ఆగమ్మ ఆగే ఆగవమ్మ అమ్మాగే నాకు బిడ్డ శివయ్య చేరుకున్నావా బిడ్డ, శివయ్య వరం ఇచ్చిన బిడ్డ అని మీరు అబద్ధం అనుకోకరి విషయము. నేను అబద్ధం ఏం చెప్తలేను, నిజం. అన్న నిన్న యూఎస్బి లింక్ నా దొరకలేదు, మా యూఎస్బి దొరికింది. ఆల్రెడీ పెట్టేసినాం. మా పెళ్ళిలా చెల్లె అప్పుడే చిన్నగా ఉంది, మీ పెళ్ళి ఇంకెంత చిన్నగా ఉందో. ఒకసారి యూఎస్బి తీసుకురాపన్నా, తీసుకురాపు, అది పెట్టి చూద్దాం. నిజంగా చెల్లెని ఎంత చూసినా చూడబుద్ధి అవుతుంది. పెళ్లి వీడియోలో ఇంకెంత ముద్దుగా ఉందో ఒక అమ్మ. అన్న పెళ్లి వీడియోలో మంగళస్నానంలో ఉందా అమ్మ చెల్లె? అమ్మ ఆ చెల్లె జ్ఞాపకాలు చూసుకుందాం. అందులో నా వీడియోలో అయితే తక్కువ ఉన్నది చెల్లె, అన్న వీడియోలో మాత్రం బాగుంటుంది నాకు తెలుసు. అన్న పెట్టినా మంగళస్నానం అప్పుడు అక్కడ ఇక్కడ ఉంది అమ్మ పక్కపక్క అప్పుడు చిన్న ఉంది. ఓన్లీ చెల్లె పెట్టన్నా, ఎవరి పెట్టక. అయ్యో శివయ్య, అమ్మ జరుగుంట కూడా మాడికి రా అమ్మ, ఇక్కడికి వచ్చి వద్దురా. ఇది మా అన్న మంగళ స్నానం, అదినే మా అన్న మంగళ స్నానంలో వాటి నడుచుకుంటూ వస్తుందా మా చెల్లెమ్మ. చిన్న పిల్ల తెలుసు అప్పుడు, అది కూడా చిన్న పిల్లనే కదా అప్పుడు, ఇంకా చిన్న పిల్ల. పెళ్లి చేసి కాకుండా పెళ్లి చేసి బాగా తప్పేసామన్నా. అంటే శివయ్య గుడి కాడికి వస్తున్నాం కా అన్న. అయ్యో బంగారు ఎప్పుడున్నప్పుడే చూసినావా? ప్రతి పండుగలకు ఫస్టే చెల్లె. చెల్లె అమ్మ కరెక్ట్ అమ్మ. మనకి ఇప్పుడు చెల్లె ఏ పండుగైనా చెల్లెనే ఫస్ట్ కదా. అన్నిళ్ళకి ఆడబిడ్డనే మనకి అంటారు కదా, అన్ని ఆడబిడ్డతోనే జరిపేయాలని. ఇప్పుడు ఓళ్ళు ఉన్నారమ్మ. అన్న మంగళ స్నానం
తర్వాత నెక్స్ట్ డే పెళ్లి పెళ్లి రోజు నెక్స్ట్ డే మనం అది పెళ్లి రోజు ఇది పెళ్లి రోజు ఇది ఆల్రెడీ వెనక నవ్వుతుందా చెల్లెడు తల్లి మాతోనే అంత ఆనందంగా అంత తిరిగి అంత చేసి ఏవో మా అన్న పెళ్ళిలా చెల్లె చూపెట్టన్న ఇవన్నీ వద్దన్న అదే రా పోతున్నాం అదే చెల్లె చూపెట్టు మా చెల్లెని చూస్తున్నావా సిట్టి మా సంబరాలని తీసుకుపోయినావా సిట్టి మా సంతోషాలను తీసుకుపోయినావు అమ్మా లేని లోకు మాకు వద్దు తల్లి సమీర కనబడతలేదు మా అన్న పెళ్ళ నువ్వు లేవా సమీర కొంచెం ఉంటుంది కొంచెం ఉన్నావా సంతోషంగా అందరం కలిసి దాన్ని ఎంత మంచిగా ఉన్నది చిన్న చెరి పెళ్ళినప్పుడు అది చెరి పెళ్ళినప్పుడు ఫొటోస్ లేనట్టున్నాయి దిగలేదు ఫోటోలు ఫోటో ఫస్ట్ వచ్చిందా లేకపోతే పెళ్ళిలో మరి కావాలి మొత్తానికి అదే ఫొటోస్ దొరుకుతలేవు ఉంటే రావు కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీ చాలాసార్లు అడిగిర్రు అన్న మ్యారేజ్ చెర్రన్న మ్యారేజ్ వీడియో పెట్టాలని కానీ నా చెల్లెని చూసుకుంటందుకు నీ మ్యారేజ్ వీడియో పెడుతున్నా మీకోసం మన కోసం నా చెల్లె జ్ఞాపకాలు చూడాలని ఇప్పుడు ఫొటోస్ అత్త చూడండి మా చెల్లె ఫొటోస్ మళ్ళీ రెడీ వచ్చింది ఇది పెళ్ళి రోజు కదా చిట్టిని అయ్యో ఇంకొక విషయం అక్కడ ఉన్నాడు చూసిరా మా మధుమామ చెప్పన్నా ఎప్పుడు అనిపోయినా చెప్పన్నా బయట పోయి మామ లైట్ వద్దు లైట్ అయితే మంచి రాదు పెళ్ళికి మస్తు బంద్ వచ్చారు అయ్యో వదినేటి వదిన అమ్మ వదిన గుర్తుదచ్చమ్మ చెల్లని బంగ్లా మీకేందా అన్న మంగళ స్నానంలో చెల్లె పూట దొరుకుతుంది అన్న చూడన్న మంగళ స్నానం వచ్చే చెల్లె చూస్తావురా ఫోటో ఇలా వచ్చిందా చూడు హక్కున్నది చూడు రైస్ దక్కున్నది హక్కున్నది కదా హక్కున్నది అంటే ఖచ్చితంగా అయిపోయినాక మా పెళ్ళి వస్తుంది అవునవును మా చెల్లె చూడండి మంగళ స్నానం రోజు అయితే అమ్మ చూడమ్మా అవో చెల్లె అక్కను మా చెల్లె సారీ చెప్తా ఇప్పుడు ఓకే ఓకేనా చెల్లె స్టార్ట్ అయ్యన్న నా మంగళస్నానానికి కూడా నాకు ఎంత మంచి రాసింది పసుపు కన్నీటి సప్పట్లు కురిసేనా అయ్యో అంతేనా ఇంకా లేదా అన్న అన్న మంగళ స్నానం అక్కడ ఆపి ఫోటో తీసుకో నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా నువ్వు వెళ్ళిపోతావు తల్లి నిన్ను అలా చెల్లెకి ఉండే ఫొటోస్ ఉండే కదా ఫొటోస్ లేవన్న అది నీ యూఎస్బీలో ఇంకొక యూఎస్బీలో నీ ఫొటోస్ ఉన్నాయి చెల్లె మన దిగిన ఫొటోస్ మస్తు ఫొటోస్ ఉండే చెల్లె చెల్లి ఉన్నప్పుడు ఏమో ఇవన్నీ చూసుకోలేము
అరే పంపి అని అని చెల్లి ఉన్నప్పుడేమో ఒక్కరోజు కూడా పెళ్లి వీడియో చూడాలనిపించాలి మా పెళ్లి వీడియోస్. ఇప్పుడు చెల్లె కోసం చూడాలనిపిస్తుంది. మా సిట్టి చనిపోతున్నా 4-5 రోజుల ముందు వచ్చింది. మమ్మీ చాలా తాగమంటే తాగినమ్మ నువ్వు తాగుతావు అన్న. అద్దు కానీ మమ్మీ నేను ఒకటి అడుగుతాను, అడుగమ్మ ఏంటిదో అన్న. మమ్మీ నా శ్రీమంతం ఎప్పుడు చేస్తారు అలా నా శ్రీమంతం ఎప్పుడు చేస్తారు మమ్మీ అంటే, బిడ్డ 5 నెలలు వేయచ్చు, 7 నెలలు వేయచ్చు, చేస్తామమ్మ నీకు శ్రీమంతం చేస్తాం అంటే, మమ్మీ నువ్వే నాకు పట్టు సీర ఉనకరావాలి, మంచి సెలక్షన్ ఇది, నువ్వే మంచి సీర ఉనకరావాలి మమ్మీ అని అన్నది. పెద్దమ్మ అని అనలే మమ్మల్ని, మమ్మీ అని పిలుచుకున్నది మమ్మల్ని. అందరినీ మా కైళ్ళందరినీ మమ్మీ అని పిలుచుకుంటుంది. వాళ్ళ అమ్మనేమో అమ్మ అని పిలుచుకుంటుంది, మమ్మల్ని అందరినీ మమ్మీ అని పిలుచుకుంటుంది. సరే తల్లి నీకన్నా ఎక్కన పట్టు సీర తెచ్చి నీకు ఘనంగా శ్రీమంతం చేస్తామమ్మ, మా అక్కళ్ళందరం కలిసి, నువ్వు బాధపడకు తల్లి అని చెప్పిన. ఆ శ్రీమంతం కూడా మాట అన్నాక గిల్ల నవ్వింది. ఆ శ్రీమంతం కూడా మా చెల్లి ఎక్కడ ఏమన్నా తెలుసా, మా వెంకటపురం గుట్టుంది కదా, అక్కనే పెళ్ళి కదా. నాకు అక్క నీరి, నాకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా చాలా ఇష్టం. అక్క నీరని మా అన్నదమ్ముళ్ళు మేము ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి డ్యాన్స్ చేసినాం చూసిరా, అట్లనే పెళ్లి రోజు ఎట్లా వేసిర్రు, నాకు శ్రీమంతం రోజు కూడా అట్లనే అన్న అని అట్లా వేయలేకపోయాను. ఇంకొక 4-5 రోజులే శ్రీమంతం. ఇక ఆ శ్రీమంతం ముందే చంపేసిపోయిండు. ఎంత మూర్ఖుడు అంటే అంత మూర్ఖుడు. అది తగిన శిక్ష. ఆశలన్నీ అడియాసలు చేసిండు, దాని కోరికలన్నీ దాంతో అంతమైపోయినాయి. మాకు ఇలాంటి ఘోరాలు ఏ తల్లికి జరగద్దు, ఏ ఆడపిల్లలకు జరగద్దు. మేమెంతో సంతోషంగా ఉండే లెక్కలల్లా మా సంతోషాలన్నీ మా చిటితో పాటే పోయినాయి. ఆ బాధలు చెప్పు. మళ్ళొక్కటి మీ పెళ్లి వీడియో అని మొత్తం రోజు నుంచి మా అన్నాం సిద్ధు, మా పెళ్లి వీడియో ఇప్పుడు చూపెడతాం. లేక ఇన్ని రోజులకు మాన మస్తాలు బదిలేండి అన్న పెళ్లి వీడియో యూట్యూబ్ వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఏ రోజు చేయలేడు. ఒక్కడే మాట అన్న, ఏమాట అన్నా తెలుసా, అన్న నీ పెళ్లి వీడియోని మంగళ వీడియోలా చెల్లెం ముందురా చూద్దాం దారా అన్న. ఇక ఇన్ని రోజులకి ఇప్పుడు ఇచ్చింది అన్న USB. ఇప్పుడు చూసినాం, నువ్వు రాకపోతే చెల్లెని చూస్తుండేవి కదా. ముందు ఇప్పుడు USB తీసుకుని వేయండి. ఎప్పుడు కూడా మా అన్నకు పెళ్లి వీడియో మీరు అన్నారు కదా చాలాసార్లు యూట్యూబ్లో పెట్టాలని, చాలాసార్లు అడిగిన అన్న ఇయ్యన్న పెళ్లి USB అంటే ఇయ్యలేడు. చెల్లె కోసం చెల్లె ఫొటోస్ ఉన్నాయి, చెల్లె వీడియోస్ ఉన్నాయి, మంగళస్వామి అన్నీ ఉన్నాయని ఇప్పుడు USB చూసిరు కదా. నా చెల్లె ఆటపాటలు ఎంత బాగున్నాయో. అబ్బా సిద్ధు, 1 నిమిషాలు ఆగితే నచ్చ అక్కడ నేను చూసుకుపోండి నా చిట్టిని. ఎందుకంటే ఎత్తున్నావు సిద్ధు చెప్పు. నేను చూసుకుంటుంది కదా మీ అన్నది మంగళస్వామిలో అవన్నీలో ఉన్నది చిట్టి, నేను చూసుకుపోయింది నా కోసం మళ్ళీ పెట్టు సిద్ధు, నేను చూసుకుంటా చిట్టిని ప్లీజ్. ఎట్లా పెట్టాలి అన్న USB తీసుకెళ్ళిపోయిండు, మళ్ళీ సురు పెడతాం ఏం బాధపడదు. అన్న రేఖలకి ఇచ్చింది అన్న, ఇప్పుడు మళ్ళీ ఏమంటే ఇస్తాడు పోయి దాపెట్టింది మళ్ళీ. ఇంత బరువు ఎక్కిపోతుంది, అందరికీ ఒకటే బాధ. అయితే ఏం జరిగిందంటే, హరిగాడు 3 రోజుల ముందు మా సిట్టి చనిపోతున్న 3 రోజుల ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తోలుకొని పోయిండు. తోలుకొని పోతే అది ఎన్ని మాటలు మా సిట్టిని తిట్టిందో, మా వైషమ్మని తిట్టిందో మీరు విన్నారు కదా. నువ్వు ఎవతివే నా ఇంటికి వచ్చిందానివి, నా దగ్గర దానివా, నా దాబా దానివా, నా ఇంటికి వచ్చి హక్కు నీకు లేదు లంజే అని ఎన్నెన్నో మాటలు తిట్టింది. హరిగాడు మందు తాగినప్పుడు మేము అదన్న మాటలే మేము అంటే, అది యావక ముందు ఆడి చచ్చిపోతుండే, కడుపు పోతుంటే ఏందో ఆ లంజకు ముందు తెలుతుండే, మాకన్నా ముందు దానికే తెలుతుండే. దాని కడుపు కాలకుండా చూసిన వాళ్ళం మేము. ఇలా దాని కడుపు కాపాడి దాని కొడుకుని కాపాడితే అది మా కడుపు కాల్చేసింది, మా బిడ్డని చంపేసింది. పట్టుబట్టి పెళ్ళైన కాంచెలు సంపురా అని ఉర్రంగా కొడుకుకి ఇష్టం పోసి దగ్గరుండి మరీ చంపిపించింది. నేను చచ్చిపోతా వయసమ్మా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటే, నువ్వే కొనివిరా చచ్చిపో, నువ్వు చచ్చిపోతే నాకు దగ్గర ఉన్నవా, దాపోనివా, నా అబ్బక్క చుట్టానువా, నా అమ్మ నా అయ్యక్కడ చుట్టానువా, చచ్చిపోను మా చెల్లి అంటే నువ్వు చావపోతుంటే వారు హరిగా నీవు ఏడు చచ్చిపోతావని నిన్ను కాపాడితే నువ్వే తిరిగి పెళ్ళి చేసుకొని ఎంబడబడి చేసుకొని చచ్చిపోతాను బెదిరించి చేసుకొని
దాన్ని అంకిచ్చి బొంకిచ్చి బుట్టలు వేసుకొని పెళ్లి వేసుకొని చిన్న పిల్లని చేసుకొని దాన్ని చంపిపోవడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందిరా? నిన్నేమనాలి రా? అసలు నిన్నేమనాలి? మరి నీ తల్లిని ఏమనాలి? నీ తల్లి కంటే బుద్ధి లేదు, నీ తల్లి కంటే చదువు లేదు, సంస్కారం లేదు. మరి నీ ఇద్దరు కొడుకులకు ఉండాలి కదా, నీ ఇద్దరు కొడుకులు చదువుకున్నారు కదా, ఆనంద్ అశోకు. మరి అమ్మ నా ఏదో అయింది అయిపోయింది. మన తమ్ముడు అయితే పెళ్లి చేసుకున్నాడు, మన తమ్ముడు యుత్త కర్రె కాయి, ఆ పిల్ల యుత్త కడిగిన ముత్యం, నువ్వు యుత్తే పెండల మొక్క బాజార్లో బర్రేసిన పెండలాగా మనం ఉన్నామమ్మా. గంత మంచి అదృష్టాన్ని మనం ఎందుకు మడగొట్టుకుందాం? ఉండనమ్మా, దేవుడు ఇచ్చిన అదృష్టం. ఆ పిల్ల చక్కదానం ఉన్నది, ఉండని. మనకున్నారు పిల్లలు, ఆడపిల్లలు. ఏందో ఇప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు కొడుకులకు ఇసం పోసి నేర్పి కొడుకుల జీవితం ఖరాబ్ చేసినావు. నీ ఇద్దరు కొడుకులు పిల్లలు పట్టుకుని బతకడం జీవితం ఖరాబ్ చేసినావు. నీ నడిపి కొడుకుకు పిల్లలు లేరు, నీ పెద్ద కొడుకు ఇద్దరు బిడ్డలే, నీ మొగడు చచ్చిపోయిండు. ఇప్పుడు నీ చిన్న కొడుకుకు కానిపోయింది, కొడుకు పుట్టు నీ అంశం ఏలిచ్చినాయి. నీ నడిపడు కానిపోలేక నీకు ఇద్దరు మనవరాలేనే. నీ అంశం ఆగమైపోయిందా? నీ అంశం ఆగిపోయింది, అది నీకు అర్థం కాలే. చూడు ఆనందు, మీ అంశం పడగొట్టింది మీ నాన్న, మిస్సము నిలబెట్టలేదు. అది ఒక్క ఆడిదేనా? అది ఒక్క తల్లేనా? దాని మాటలు మీరు విని చదువుకున్నలాయి, దాని మాటలు విని మీ బతుకు బస్సులో పాలు చేసుకున్నారు, పోలీస్ స్టేషన్లో పాలు చేసుకున్నారు. ఘోరంగా నువ్వు చేసిన పనులు నిన్ను ఎంత ముంచేసినావో నీకు అర్థం కాకపోయాయి. మేమున్నాం, మేము ఆడోళ్ళమే, మాకు కొడుకులు ఉన్నారు. మా సాగర్కు వేరే కులంగాని పిల్ల వచ్చింది, మేము వచ్చినా కానీ మేము అంగీకరించినాం. మాకు ఇష్టం లేని పెళ్ళైనా కానీ ఆలోచించి మేము ఆ అమ్మాయిని ఏమనకుండా సాదుకుంటున్నాం. మా బండికి కులంగాని పిల్లనే, మా సంతోష్కు కులంగాని పిల్లనే. మరి మీ లెక్క మేము చంపాలి సావాలి అని మేమైనా కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నాం. మా సొంత బిడ్డల కన్నా ఎక్కువ మేము చూసుకుంటున్నాం. మరి మా మనసు ఎట్లున్నది, నీ మనసు ఎట్లున్నది? నువ్వేమన్నావు? దగ్గరగా దాపదాని అన్నావు. మరి వాళ్ళు మాకు దగ్గర వాళ్ళేనా? నీకైనా కులమైన పిల్ల కానీ మాకు కులంగానులు కూడా మా ఇండ్లకి వచ్చిర్రు. మేము ఊళ్ళనన్నా ఏ కోడల్ని కూడా అసలు మాట అంటలేము. వాళ్ళకి తెలిసినా తెలియకుండా మా మనసులో కడుపులో పెట్టుకొని దాచుకొని వాళ్ళని ఎంతో బిడ్డల కన్నా ఎక్కువ చూసుకుంటున్నాం. కట్నాలు పోసినా పోయకున్నా కానీ ప్రేమించుకున్న పెళ్ళిలే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇష్టపూర్వకంగా పోతే తీసుకుంటాం, లేకపోతే లేదన్నట్టే మేము అందరం నిర్ణయించుకున్నాం. కానీ నీ కట్నం అని నీ కట్నం వల్ల నీ ఎంత నష్టపోయినావో నీకు అర్థమవుతుంది. కానీ నీ కొడుకు జీవితంత కాలం వెళ్తాడో వెళ్ళడో కూడా తెలియదు, భూమి మీద బతుకుతాడో కూడా తెలియదు. ఇప్పుడు నీ కొడుకుని చంపేసుకున్నావా నీ చేతులారా? చక్కని కోడల్ని చంపుకుంటువి, చక్కని కొడుకుని దూరం చేసుకుంటువి, ఇద్దరు కొడుకులను ఆగం పట్టిత్తివి, నువ్వు తొండలు జరగొట్టుకోబడుతుంది. ఇది ఒక బతుకేనానే? నువ్వు ఒక మనిషివేనా? నీ అసలు అత్తలు ఈ భూమి మీద ఉండద్దే. నువ్వు ఒక మనిషికి పుట్టిందానివి అయితే ఇట్లా చేయవే. నువ్వు ఒక ఆడదానివి అయితే నిన్ను ఆడదానద్దే, అడ్డగాడిదానాలి. నిన్ను ఆడదన్న మాటకు అర్థం లేకుండా చేసినావు. కానీ నువ్వు తల్లి ఒక్క నిండు జీవితం కడుపులో పాప ఉన్నదాన్ని కూడా ఆలోచించకుండా ఎన్ని మాటలు ఇట్టినవే నీ ఇంటికి వస్తే. నీ కోడలు నువ్వు చీర తీసుకుని నువ్వు మాని ఇప్పుడు నీ ఇల్లు ఎంత పొగలు వెళ్తుండే దానివల్ల. అది మంచి గొప్ప జాతకంలో పుట్టింది నా బిడ్డ. నీ ఇల్లు ఎంతో ముందుకు ఎత్తుండే, నీ అంశం నిలబెడుతుండే, ఒక రేంజ్లో బతుకుతుంటివే. నువ్వు కట్నం కాడ ఎంత నా డబ్బులు నీ మీద పెట్టుకుని పోతావా? పైసా ఎవరికన్నా శాశ్వతమేనా? మనిషి గౌరవ మర్యాదతో బతుకుని చూసుకోవాలి. మాట ముఖ్యము, ₹1,00,00,000 కూడా మాట మీదకి రాదు. నీ మాట నీ మనసు ఎంత మంచిగా ఉన్నదో అన్నదే ప్రజలకు ముఖ్యం. ఇప్పుడు నీ చేసిన తప్పులకు ఇప్పుడు ఈ లోకమంతా, ఈ రాష్ట్రం అంతా నేను చెప్పులు పట్టి కొట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ నువ్వు పోలీస్ స్టేషన్ల నుంచి ఒకవేళ వచ్చినా కానీ ఏ మోకం పెట్టుకుని నువ్వు బాధపడుకున్న తిరుగుతావే? ఏ మోకం పెట్టుకుని నడుతావు చెప్పు? రోడ్ల పన్న నువ్వు ముందట పోతే 30 మంది, వెనుక పోతే 80 మంది నిన్ను చెప్పులు పట్టి కొట్టడానికి రెడీగా ఉన్నారు. నిన్ను చెప్పుల మెడలు వేయాలని చూస్తురు, అందరు ఎదురు చూస్తురు. ఇలా మా చేతిలో నువ్వు అంతం కావచ్చు.
ఒకవేళ చట్టం రూల్స్ ఒప్పుకోగానే నువ్వు అంతం కావచ్చు, నేను సంపర్ కావచ్చు, కానీ మీరు ఖచ్చితంగా ప్రజల చేతుల్లో చేస్తారు. ఈ కొడుకు మాత్రం భూమి మీద బతకడానికి సాధ్యం లేదు. ఆడు వెళ్ళిన మరో క్షణమే ఈ ప్రజలందరూ కాపలా కత్తురాడు. ఎప్పుడు వెళ్తాడో రోడ్డు మీద ముఖం పెట్టుకొని కూడా మీరు పోలేరు. నీ కొడుకులు నువ్వు మందన్న మాటలకే నీ పెద్ద కొడుకు అడ్డోడక వస్తుంది, నీ నడి కొడుకు గుండెపోటు వస్తుంది, నువ్వు సిగ్గు గురి పెట్టుకుంటావు. నీ కొడుకనైతే మరి ఎంబడవాడి కాల్చి చంపేస్తారు, ప్రజలే చంపేస్తారు. మాకన్నా ముందు ప్రజలే చంపేస్తారు. వాళ్ళు లోకమంతా ఎంత ఏడుతుందంటే 2 రాష్ట్రాలు ఒకటై కన్నీరు మున్నీరు అవుతుంది, కింద మీద అవుతుంది ప్రపంచమే నా చిట్టి తల్లి కోసం. నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయి. నా దాపుదానివా అని తిట్టింది అది చిత్తరలక్ష్మి. దగ్గరోళ్ళు దాపోళ్ళు అయితేనే కోడళ్ళు అవుతారా? దగ్గరోళ్ళనే చేసుకుంటారు అందరు లోకమంతా. నువ్వు నీ దగ్గరది కాదా అని దాన్ని అంత దూరం పెట్టి సచ్చిలకు ఒక పట్టు పట్టినవా? ఎంత పాపాత్కురాలువే నువ్వేం జన్మ పుట్టినవే భూమి మీద. నీ తల్లిదండ్రులు నేను ఎట్లా కన్నారు అసలు? నువ్వు పురుట్లనే చంపేసేది ఉండే, నువ్వు విసుండదని వాడి. నువ్వు ఒక్క బతుకుతున్నావా? నీ ఇల్లు మనవాళ్ళు లేనిల్లు, మనవరాలు లేనిల్లు, 2 కోడళ్ళు నీకు దూరమయ్యారు నీ గుణం మంచలేక. నీ కొడుకులు దగ్గర లేరు. ఉన్న ఒక చిన్న కొడుకుని చిన్న కోడల్ని దూరం చేసుకున్నావు. ఒక్కదానివి నీ ఇంట్లో ఉంటున్నావు. నీ కోడల్ని కొడుకు వస్తే ఎలగొట్టినవు. ఒక్కటి ఎల్లుంటుంది తెలుసా? శ్మశానంలో ఒక్కటి ఉంటుంది, ఇంట్లో ఒక్కటి ఉంటుందా అని ఎక్కడన్నా? కొడుకులు కోడళ్ళు పిల్లలు అందరు కలిసి ఉంటేనే అది ఇల్లు అంటారు. ఒంటరిగా ఉన్న ఇల్లు శ్మశానమే. అది నీ ఇల్లు శ్మశానంతో సమానమే. నీకు అర్థమైతే లేదు. ఇంకా శ్మశానం చేసుకుంటావా? నువ్వు మార్చుకొని నీ కొడుకుని కోడని దగ్గర పెట్టుకుంటే నీ ఇల్లు పొగలేకపోనా? గసుంటి పోతే నీకెట్లా ఉండదు? నీ చిచి దరిద్రపుదానా. నీకు ఎట్లా నిద్ర వస్తుంది ఆ కొంపల ఒక్కదానికి? మా ఎవరైనా కానీ కొడుకు కూడా దూరం అయితే ఏ తల్లి తట్టుకోదు. ఇంటికి తెల కొట్టుకుంటావా నువ్వు? ఇంత దరిద్ర పుట్టుక పుట్టినావు. ఈరోజు మీడియా వస్తుంది, విలేకరులు వస్తురు, ఎమ్మెల్యే సార్ వచ్చిండ్రు, కానీ మా చెల్లెకి ధైర్యం కావట్లేదు. ఎంత చెప్పినా కానీ అన్నం తినమ్మా, అన్నం తినే చెల్లె, పోయిన బిడ్డ తిరిగి వస్తుందా, నీకు న్యాయం చేస్తారు, ప్రజలందరూ చూసుకుంటుర్రు అన్న కానీ తింటలేదు. నిన్న బదలాడంగా నీ వయసమ్మ ముద్ద తినే అని తినబెడితే నా బిడ్డ తినబెడుతుందని 2-3 ముద్దలు తిన్నది, బిడ్డ తినబెడుతుందని. కానీ నా కళలో అయితే నా తల్లి వయసు కళ్ళ వచ్చి ఘోరంగా ఏడుతుంది. అమ్మా మమ్మీ మమ్మీ నేను అత్త అని ఏడుతుంది. కళ్ళలో తెల్లందాకా నిద్ర లేదు నాకు. రా బిడ్డ రామ్మ అంటే ఏడికలు వస్తుంది. దాని బాధ అంటున్నది కాబట్టి ఏడుతుంది. అని తోలుకపోర్రి, నాకు భయం పడుతుంది, తోలుకపోర్రి, నేను ఇక్కడ అడవిలు ఉండలేకపోతున్నా అని అంటుంటే నాకు తెల్లందాకా తెలుతోటే ఉన్నా. నాకు నిద్ర పట్టలేదు. దెబ్బకు నా సాతిలను వచ్చింది, తట్టుకోలేక నా బరువెక్కింది సాతంతా. అందరికి నమస్కరిస్తున్నా. ఈ కేసులో మాత్రం బలంగా ప్రజలందరూ ఉండుండ్రి అని ఉరి పడేదాకా ఒకటే పట్టుర్రి. ఆయనతో పాటు తల్లి కూడా పాడాలి. వాళ్ళకు ఇద్దరికి ఆనందంగా అనుకున్న ఐశోక్కు వాళ్ళిద్దరికి కఠినమైన శిక్ష జీవితాంత కాలం వాళ్ళకి వేయాలి. మొన్ననే మా ఆడబిడ్డ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయిండు. ఆ పిల్లాడు చచ్చిపోయిన 1 నెల కూడా వెళ్ళలేదు. అంతలోనే మళ్ళీ ఇంత పెద్ద ఘోరం. ఈ ఘోరాలు వినలేక, ఏడుపులు ఏడలేక మాకు ఈ నెల అంతా ఏమైందో ఏమో, అసలు మా కుటుంబాలకు ఏమవుతుంది, మనశాంతి లేని జీవితాలు అయిపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అమ్మ ఎంత చెప్పినా చెల్లి అయితే తిరిగి రాదు. ఇంకోటి మన సంజయ్ అని ఉన్నారు కదా ఎమ్మెల్యే ఆయన, మేము ఇవన్నీ మా కష్టాలు చెప్పే లోపే ఒక్క ఫోన్తో ఆయన జాబ్ తీసేసిండు. ఆయన ఏం జాబ్ మనకు తెలియదు. అలా అన్నల జాబ్ తీపిపించిండు ఆ ఎమ్మెల్యే సార్. అయితే పాదాభివందనాలు. కానీ మీ సపోర్ట్ అయితే గట్టిగా ఉండాలి. మా చెల్లికి న్యాయం జరిగే వరకు మనందరం పోరాడదాం. ఇది ఒక్కటైతే దయ చూడండి. ఇప్పుడే
మా ఊరికి సార్లు రావడం జరిగింది, డిఎస్పీ సారు పెద్ద పెద్ద సార్లు రావడం జరిగింది. ఇసుడి బాధలు తట్టుకోలేక సార్లు అందరూ వచ్చి మమ్మల్ని ఓదార్చిర్రు. కానీ నేను చేసే ప్రయత్నం చేస్తున్నాం, పెద్ద పెద్ద సార్లు కాల్చుకుంటున్నాం, పెద్ద పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. సార్లు అయితే చాలా బాధపడుతుర్రు. మేము మాత్రం అలా వదిలిపెట్టాము, కఠినంగా శిక్ష తీసుకుంటాము, మీరు బాధపడకూడని మమ్మల్ని ఓదార్చుతుండ్రు. కానీ ఏం జరుగుతుందో ఏం జరగదో మనకు ఎంటదంట. సార్ చెప్తున్నాడు, సారు మనకు అందిస్తాడంట. మనం ఏది జరిగేది జరగంది మనం అందరం కూడా గమనించుకుందాం, మనకు న్యాయం జరిగేదాకా పోరాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక గ్రామ పంచాయతీ దగ్గర, మా ఊర్లో మాదాపూర్లో గ్రామ పంచాయతీ దగ్గర మా డిఎస్పీ సారు సిఐ గారు రావడం జరిగింది. వచ్చి చాలా బాగా చెప్పేసారు. మీ బిడ్డ కాదు, మా సొంత బిడ్డ అనుకొని మాట్లాడుతున్నా. ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, కఠిన శిక్ష విధించాలని మాకు మేము ఏడిసే గుండెలు, మా లోపల ఉన్న బాధని డిఎస్పీ సార్ సిఐ గారు మమ్మల్ని కొంచెం బాధ తీసడం జరిగింది. చాలా బాగా మాట్లాడారు. ఖచ్చితంగా డిఎస్పీ సార్ సిఐ గారు అలాగే మా గ్రామ సర్పంచ్ గారు చాలా పోరాడుతుర్రు. ఖచ్చితంగా ఇందులో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నాకు అర్థమైంది. వాళ్ళకు పేరున్న నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అందరు సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఇకపైన ఏం జరుగుతుందో సార్ కూడా ముందు ఏం జరుగుతుందో కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి తెలుసుకో అంటున్నారు మా డిఎస్పీ సార్ ఎస్ఐ సార్ గారు. అన్నీ మీకు ఇంటర్నెట్ అందిస్తాం, మీరు ఏం టెన్షన్ తీసుకోకూడదు, బాధపడకూడదు అంటుర్రు. దగ్గరుండి ఈ కేసు మేమే సాల్వ్ చేస్తాం అని అంటుర్రు. మాకన్నా సార్లే పట్టించుకుంటారు, అంతకన్నా మాకేం కావాలి. థ్యాంక్ యూ సార్.